బుద్ధా వెంకన్నది అలాంటి ఇలాంటి బాధ కాదుగా. బుద్ధా వెంకన్న విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇన్ఛార్జ్ కూడా. గతంలో ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. అది కాస్త అయిపోయింది. పార్టీ అధికారంలో లేకపోవడంతో బుద్ధా వెంకన్న గత 3 ఏళ్లుగా ఖాళీగా ఉన్నారు. అయినప్పటికీ పార్టీ కోసం గలం వినిపించారు. అప్పటి సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారికి బహిరంగంగానే ఆయన వార్నింగులు ఇచ్చారు. ఇక ఎన్నికలకు ముందు బుద్ధా చేసిన రక్త తర్పణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విజయవాడ వెస్ట్ కానీ, అనకాపల్లి ఎంపీ సీటును కానీ తనకు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనకు ఏదీ ఇవ్వలేకపోయారు. దీంతో ఇప్పుడు సర్కారు ఏర్పడిన తర్వాత కనీసం నామినేటెడ్ పదవి అయినా దక్కుతోందని అనుకున్నారు. అది కూడా దక్కలేదు. దీంతో తాజాగా తన మనసులోని మాట చెప్పేసుకున్నారు. విజయవాడ ఎంపీ పుట్టినరోజు సందర్భంగా సంచలన వ్యాఖ్యలే చేశారు. తనకు ఎలాంటి పదవి లేకపోవడంతో ఏ పనిని చేయలేకపోతున్నానని, తన మాటను ఎవరూ వినిపించుకోవడం లేదని బుద్ధా బహిరంగ వేదికగానే చెప్పారు. తద్వారా ఆయన తన మనసులోని మాటను బయట పెట్టారు. ఇంకా ఎన్నాళ్ళు వేచి ఉండాలని ఆయన ప్రశ్నించారు. దీనిని ఇంత తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకనంటే బుద్ధా బాధ ప్రస్తుతానికి బయటపడిన రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు దాదాపు ఇదే బాధలో ఉన్నారు. చాలా మంది నాయకులు ఎన్నికల ముందు టికెట్లు త్యాగం చేశారు. మరికొందరు సొమ్ములు ఖర్చు చేశారు. చంద్రబాబు కోసం గ్రూపులు కట్టి తమకు ఏ మాత్రం ఇష్టం లేని వారితో కూడా కలిసి పనిచేశారు. అయితే నెలలు గడుస్తున్నా తమకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారనే వాదన, ఆవేదన కూడా వారిలో ఉంది. దీంతో అలాంటి వారంతా మౌనంగా ఉంటున్నారు. ఎవరూ బయటపడేందుకు సాహసించడం లేదు. కానీ బుద్ధా తాజాగా బయటపడ్డాడు. దీంతో ఇప్పటికైనా చంద్రబాబు స్పందిస్తే కొంత మేరకు అసంతృప్తి తగ్గుతోందని అంటున్నారు.